నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. థర్డ్ ఫ్రంట్ గురించి బెంగాల్ ఎన్నికల సమయంలోనే చర్చ జరిగింది. ఒకవైపు బలహీనమవుతున్న కాంగ్రెస్, జాతీయ స్థాయిలో కనిపించని విపక్షం. ఇలాంటి పరిణామాల మధ్య బెంగాల్ ఫలితాలే దేశ భవిష్యత్ రాజకీయాలను నిర్ణయిస్తాయి అనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే ఇప్పుడు మిషన్ 2024 స్టార్ట్ అయింది. మూడో కూటమి దిశగా అడుగులు పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకే ఢిల్లీలో ఏం జరుగుతోంది? సార్వత్రిక ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ మొదలు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కాబోతున్నాయా? మరో ఫ్రంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైందా? పవార్ పీకే చర్చల తర్వాత వేడెక్కిన రాజకీయం అప్పుడెలా ఇప్పుడెలా అని కంపేర్ చేయడం పక్కన పెడితే బీజేపీని బలంగా ఢీకొట్టే శక్తి జాతీయ రాజకీయాల్లో లేదు. బీజేపీ వర్సెస్ మిగతా అన్ని పార్టీలు అన్నట్లుగా తయారైంది రాజకీయం. కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. వ్యూహాల్లేవు. నాయకత్వం సంగతి సరే, దేశానికి రాజకీయాలు పరిచయం చేసిన హస్తం పార్టీ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. దేశంలో వరుసగా ఎన్డీఏ రెండోసారి అధికారం చేజెక్కించుకోవడం, ప్రాంతీయ పార్టీలు మినహా జాతీయ స్థాయిలో సత్తా చూపే కూటమి లేకపోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. అయితే బెంగాల్ ఫలితాల తరువాత ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. బీజేపీని ఓడించడం అసాధ్యం కాదన్న నమ్మకం పార్టీల్లో వచ్చింది. దీంతో ఇప్పుడు మిషన్ 2024 స్టార్ట్ అయింది. ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కూడగట్టి 2024 నాటికి ఓ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ, జాతీయ రాజకీయ పార్టీల్ని గెలుపుబాట పట్టించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్తో కలిసి వరుసగా 2 సార్లు చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ పతనంతో దేశ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను భర్తీ చేసేందుకు తెర వెనుక జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్డీఏను ఢీకొట్టే ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరుగుతూ ఉండడం, అదే సమయంలో జాతీయ స్థాయిలో వాటికి నాయకత్వం వహించేవారు కరువవడంతో ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ తెరపైకొస్తోంది. ప్రశాంత్ కిషోర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీలో ఇదే అంశం ప్రధానంగా చర్చకొచ్చినట్లుగా తెలుస్తోంది. పవార్, ప్రశాంత్ కిషోర్ వరుసగా 2 సార్లు భేటీ కావడంతో థర్డ్ ఫ్రంట్ పై ఊహాగానాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జమిలి ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో సాధ్యమైనంత త్వరగా కూటమి ఏర్పాటు చేయడంపై ఇద్దరు నేతలు సీరియస్ గా చర్చలు జరిపినట్లుగా సమాచారం. మొదటిసారి భేటీలో పవార్, పీకే మాత్రమే పాల్గొన్నారు. రెండో మీటింగ్లో ఎన్సీపీకి చెందిన మరో 2 కీలక నేతలు సమావేశానికి హాజరయ్యారు. పవార్, పీకే వరుస భేటీల తరువాత మహారాష్ట్ర మహావికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న శివసేన, ఎన్సీపీ నేతలు జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ లీకులిస్తున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన కూడా వస్తుందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్, పవార్ భేటీ తరువాత రోజే ఢిల్లీలో ప్రస్తుతం టీఎంసీ నేత, ఎన్డీఏ హయాంలో ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హాకు చెందిన రాష్ట్ర మంచ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం థర్డ్ ఫ్రంట్ ఆలోచనలకు మరింత బలం చేకూర్చింది. ఈ సమావేశానికి 15 రాజకీయ పార్టీలు, సమాజంలోని కీలక వ్యక్తులకు ఆహ్వానాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆర్థిక అంశాలు, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై పోరుతో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన ప్రణాళికపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఎన్డీఏ సర్కార్కు, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు వీలుగా అన్ని రాజకీయ పక్షాల్ని ఏకం చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ సమావేశం నిర్వహించారన్న ప్రచారం జరుగుతోంది. బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో విజయాలతో జోరుమీదున్న ప్రశాంత్ కిషోర్ సలహాతోనే పవార్ ఈ భేటీ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఏకాభిప్రాయం కుదిరితే తృతీయ ఫ్రంట్ త్వరలోనే సాకారం కావచ్చని తెలుస్తోంది. అయితే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమి ఏర్పాటుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్న ప్రశాంత్ కిషోర్, థర్డ్ ఫ్రంట్ బీజేపీని ఓడిస్తుందన్న నమ్మకం తనకు లేదని అన్నారు. వరుసగా జరుగుతున్న సమావేశాలు, పీకే వ్యాఖ్యలను విశ్లేషిస్తే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ నడుస్తోంది. ఇది థర్డ్ ఫ్రంటా, యూపీఏకు ప్రత్యామ్నాయంగా ఏర్పడబోయే కూటమా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే ఆలోచన చేస్తే మాత్రం రాజకీయంగా మరో కొత్త మలుపు తీసుకునే అవకాశాలుంటాయి. కాంగ్రెస్ మినహా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి మరో కూటమిగా ఏర్పడే అవకాశాలు లేకపోలేదని రాజకీయ నిపుణుల విశ్లేషణ. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిల పడుతోంది. ఇతర జాతీయ నేతలు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో మరో కూటమి ఏర్పడే అవకాశాలున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. బెంగాల్ ఎన్నికల తరువాత రాజకీయంలో కనిపించిన అలజడి అంతా ఇంతా కాదు. బీజేపీని ఓడించడం సాధ్యం కాదు అనుకున్న వాళ్లే ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఇదే జోష్లో ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటి మీదకు తీసుకొచ్చేందుకు ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ మళ్లీ కాంగ్రెస్ను కలుపుకుంటే అది యూపీఏ 3 అవుతుందే తప్ప కొత్తగా ఉండదన్నది మరికొందరి వాదన.
అవసరమైతే ఆ తర్వాత హస్తం పార్టీ మద్దతు తీసుకునే అవకాశాలుంటాయి. ఈవేళ రాష్ట్ర మంచ్ అనే ఒక ఆర్గనైజేషన్ వచ్చి శరద్ పవార్ మీటింగ్ ఆర్గనైజ్ చేసి దేశవ్యాప్తంగా ఒక డిబేట్ స్టార్ట్ చేయడానికి, దాంట్లో కూడా కీలక పాత్ర యశ్వంత్ సిన్హా మాజీ మినిస్టర్ కూడా ఉన్నారు. అలాగే యశ్వంత్ సిన్హా చేసింది ఏంటంటే దేశంలో మీడియాకు బాగా తెలిసిన వ్యక్తులు, ప్రజలకు తెలిసిన వ్యక్తులను కూడా తీసుకొచ్చి వాళ్ళను కూడా ఈ డిబేట్లో స్టార్ట్ చేస్తే ఒక రకమైన అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఈవేళ ఒక సీరియస్ ఎఫర్ట్ స్టార్ట్ అయింది దేశవ్యాప్తంగా. నరేంద్ర మోడీ బీజేపీని 2024ని ఓడించడానికి స్ట్రాటజీకి ఏం చేయాలి, ఐకమత్యానికి యూనిటీకి ఏం చేయాలి. బెంగాల్ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాజకీయ పరిణామాలను నిర్దేశిస్తాయని ముందు నుంచి ప్రచారం జరిగింది. అందుకే దేశం మొత్తం అటే చూసింది. కీలక నేతలు పార్టీల నుంచి దూరమైనా దీదీ బెంగాల్లో హ్యాట్రిక్ కొట్టారు. ఆ తరువాత రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని పలువురు ముఖ్యమంత్రులకు మమత లేఖ రాయడంతో రచ్చ మొదలైంది. ఆ రోజే ఫ్రంట్ వ్యవహారం గురించి చర్చ మొదలైంది. అయితే ఇప్పుడు పవార్, పీకే భేటీ కావడం, బీజేపీ మీద పేకల్లోతు కోపంతో ఉన్న యశ్వంత్ సిన్హా ఆధ్వర్యంలో ఇప్పుడు పలు ప్రాంతీయ పార్టీల నేతలు సమావేశం కావడం మరింత రచ్చకు దారితీస్తోంది. రోజురోజుకు కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోతోంది. అందుకే ఆ పార్టీని పక్కన పెట్టాలి అని నిర్ణయించుకున్నారా? కాంగ్రెస్ లేకుండా జతకట్టి మెజార్టీ సీట్లు దక్కించుకోవడం సాధ్యమవుతుందా? ఒకవేళ కూటమిగా ఏర్పడితే ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి? నాయకత్వం లేదు, వ్యూహాలు రచించేవారూ లేరు. రోజురోజుకు బలహీనంగా మారుతోన్న కాంగ్రెస్ను పక్కన పెట్టడం ఖాయమా? కాంగ్రెస్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఉనికి కాపాడుకునేందుకు కష్టపడాల్సిన సమయం వస్తుందని బహుశా ఎప్పుడూ ఎవరూ ఊహించుండరు. బీజేపీ జోరు ముందు హస్తం పార్టీ గల్లంతైంది. 2014, 2019 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి బౌన్స్ బ్యాక్ అయిందా అంటే అలాంటి ఆలోచనే లేదు అన్నట్లుగా కనిపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వాళ్లల్లో వాళ్ల కొట్లాటలు, వివాదాలు పార్టీని మరింత బలహీనం చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో నాయకత్వంలో లుకలుకలు ఉండటంతో క్షేత్రస్థాయిలో సామాన్య కార్యకర్తలను నడిపించే దిక్కు లేకుండా పోతోంది. దీంతో ఇప్పటికైనా మారకపోతే 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కలిసిపోయే ప్రమాదాలు ముంచుకొస్తున్నాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మాత్రమే కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంది. తమిళనాడులో డీఎంకేతో పొత్తున్నా అక్కడ హస్తం పార్టీ ప్రభావం పెద్దగా లేదు. అయితే పార్టీలో లుకలుకలు కాంగ్రెస్ను టెన్షన్ పెట్టిస్తున్నాయి. తూర్పున అస్సాం నుంచి పశ్చిమాన గుజరాత్ వరకు, ఉత్తరాన పంజాబ్ నుంచి దక్షిణాదిన కేరళ వరకు ఇలా దాదాపు 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని విభేదాలు వెంటాడుతున్నాయి. దీంతో ఈ పరిణామాలు రానున్న ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయన్న టెన్షన్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కనిపిస్తోంది. ఈ 7 రాష్ట్రాల నుంచి రోజూ కనీసం ఎవరో ఒకరు ఢిల్లీకి రావడం, రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటే లుకలుకలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్లో సీఎం అమరీందర్ సింగ్ వర్సెస్ సిద్ధు వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ గొడవ చల్లార్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ 3 సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. అయితే ఆ బృందం చేసిన సిఫార్సులను అమలు చేసేందుకు అమరీందర్ ససేమిరా అంటున్నారు. సిద్ధుకు పీసీసీ చీఫ్ లేదా డిప్యూటీ సీఎం చెయ్యాలని ఆ కమిటీ సూచించగా అమరీందర్ అంగీకరించడం లేదు. సిద్ధుకు గాంధీ కుటుంబం నుంచి పూర్తి మద్దతుందని తెలిసినా అమరీందర్ వెనక్కి తగ్గకపోవడం కాంగ్రెస్లో పరిస్థితులకు అద్దం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది పంజాబ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ఈ వివాదాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న టెన్షన్ వెంటాడుతోంది. ఇక అటు కర్ణాటకలో డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రాజస్థాన్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సచిన్ పైలట్ వర్గానికి చెందిన కొందరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని స్వయంగా గాంధీ కుటుంబం సూచించినా అశోక్ గెహ్లాట్ పట్టించుకోవడం లేదు. పైగా తన వల్లే పార్టీ ఉందన్నట్లుగా బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక అటు ఈ మధ్య జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నా కేరళలో ఆ అవకాశాన్ని చేజార్చుకుంది కాంగ్రెస్. మాజీ మంత్రి ఓమెన్ చాందీ, పార్టీ ముఖ్యనేత రమేష్ చెన్నితాల మధ్య వివాదాలు భారీ ప్రభావం చూపించాయి. రాష్ట్రంలో అధికారానికి దూరం చేశాయి. ఇక అస్సాం పార్టీలోనూ లుకలుకలు స్టార్ట్ అయ్యాయి. యూపీకి చెందిన జితిన్ ప్రసాద బీజేపీ తీర్థం పుచ్చుకున్నాక ఆ ప్రభావం అస్సాంలో కనిపించింది. ఆ రాష్ట్ర కీలక నేత రూప్జ్యోతి కుర్మి కమల తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన బాటలో మరో 4 నేతలు కూడా నడవబోతున్నారని చర్చ నడుస్తోంది. స్థానిక నేతల అభిప్రాయాలకు కాంగ్రెస్ కనీసం గౌరవం ఇవ్వడం లేదన్నది వారి ఆరోపణ. ఇక జార్ఖండ్లో జేఎంఎం సర్కార్లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది.
అయితే రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాల్లో అభిప్రాయం తీసుకోవడం లేదని సీఎం హేమంత్ సోరెన్ మీద కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. 5 రోజులు ఢిల్లీలో పర్యటించిన సోరెన్ సోనియాను కలవకుండానే తిరిగి రాష్ట్రానికి రావడం వెనుక కారణం కూడా ఇదే అంటున్నారు. గుజరాత్లోనూ పాటీదార్ నాయకుడు హార్దిక్ పటేల్, పార్టీకి చెందిన సీనియర్ నేతల మధ్య క్షణం పొసగడం లేదు. వచ్చే ఏడాది గుజరాత్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీలో విభేదాలు కాంగ్రెస్ను టెన్షన్ పెడుతున్నాయి. ఇలా ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక వివాదం హస్తం పార్టీని వెంటాడుతూనే ఉంది. కష్టాలు కాదు, అంతకు మించి అనిపిస్తున్నాయి. ప్రాంతీయ నాయకుడు బలంగా అయిపోకూడదు. అమరేందర్ సింగ్ చాలా బలంగా అయిపోయాడు, ఎవరిని లెక్క పెట్టలేదని కొంతమందిని రెచ్చగొట్టి చేస్తున్నారు. అది ఓపెన్ సీక్రెట్. సో ఇది పెద్ద విశేషంగా కాంగ్రెస్ పార్టీకి ఇంపాక్ట్ వస్తుంది. తగ్గిపోయేది ఇంకా తగ్గిస్తుంది, లేకపోతే అని మాత్రం మనం అనుకోక్కర్లేదు. ఇది ఒక మామూలే. కానీ రాహుల్ గాంధీ గారి హయాంలో సరిగ్గా మాత్రం ట్యాకిల్ చేయట్లేదు. ఫ్యూచర్లో మాత్రం ఇలాగే డ్రిఫ్ట్ ఉంటే అనుభవం లేని నాయకులు, పేరు లేని నాయకులు, రెప్యుటేషన్ అయిన నాయకులు పంపించి సెటిల్ చేయమంటే మాత్రం తగాదా పెరుగుతుంది. లెక్క లేకుండా మాత్రం పరిస్థితి అవుతుంది. అలా రాజస్థాన్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునేందుకు కష్టపడుతోంది. నాయకత్వ లోపం కారణంగా కేడర్ కూడా పక్కచూపులు చూస్తోంది. కాంగ్రెస్ను నమ్ముకుని పూర్తిగా యుద్ధంలోకి దిగే పరిస్థితి లేదు. ఒకవేళ కూటమిగా ఏర్పడినా కాంగ్రెస్ను పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు ప్రాంతీయ పార్టీల్లో చాలా వాటికి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. దీంతో థర్డ్ ఫ్రంట్ ఏర్పడితే కాంగ్రెస్ను కలుపుకోవడం అసాధ్యం. అయితే సీట్ల విషయంలో మరింత మద్దతు కావాల్సొస్తే బయట నుంచి సపోర్టు కోరే అవకాశాలుంటాయి. ఏదైనా పార్టీ లేదా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే లోక్సభలో 543 స్థానాలకు గాను కనీసం 272 స్థానాలుండాలి. ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసినా ఈ నెంబర్ సాధించడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎలాంటి మద్దతు ఇస్తుందన్నది కీలకంగా మారుతుంది. ప్రాంతీయ పార్టీలు ఏకమైనా లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ అందుకోగలవా అంటే అనుమానమే. లోక్సభలోని 543 సీట్లలో ప్రాంతీయ పార్టీలు ఒక్కటిగా చేరితే 150 మందికి పైగా ఎంపీలు సంఘటితమయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే కాంగ్రెస్ దూరం కావద్దన్న ఆలోచనతోనే థర్డ్ ఫ్రంట్ వ్యవహారం నడిపిస్తున్నారు పవార్. పార్టీలను కాకుండా నేతలను సమావేశానికి పిలిచామన్న వ్యాఖ్యల వెనుక హస్తం పార్టీని కూల్చేసే ప్రయత్నమే అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 3 నాయకులు, 2 సమావేశాలు, ఒక్క ప్రయత్నం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఎక్కడా లేని రచ్చ రాజేస్తోంది. థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు జరుగుతున్నాయి సరే, మరి దానికి నాయకత్వం వహించేదెవరు? బెంగాల్లో హ్యాట్రిక్ కొట్టిన దీదీ ప్రతిపక్షాల కూటమికి దారి చూపించేందుకు సిద్ధమవుతున్నారా? తనకు ఎన్నాళ్ళ నుంచో కలగా మిగిలిన పదవిని పవార్ ఈసారి సాధించడానికి సిద్ధమవుతున్నారా? థర్డ్ ఫ్రంట్ ఏర్పడితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అద్భుత విజయం సాధించింది. దీదీ 3వ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తన నాయకత్వ పటిమేంటో దేశానికి మరోసారి చూపించారు. అయితే 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలకు దారి చూపేందుకు సిద్ధమవుతున్నారా? మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా అంటే నిజమే అనిపిస్తోంది. విపక్షాల తరపున ధీటైన ఉమ్మడి అభ్యర్థిగా దీదీని నిలబెట్టేందుకు ప్రశాంత్ కిషోర్ ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. 2024 ఎన్నికలకు పార్టీలన్నీ ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. బెంగాల్ ఎన్నికల ఫలితాలు రాజకీయాన్ని మలుపు తిప్పాయి. కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా మారగా రాబోయే ఎన్నికల్లో విపక్షాలను నడిపించే నేత కోసం సెర్చింగ్ షురూ అయింది. ఇలాంటి సమయంలోనే ప్రతిపక్షంలోని నాయకత్వ శూన్యతను ఆసరాగా చేసుకుని ఢిల్లీ పీఠం అందుకోవాలన్న కల నెరవేర్చుకోవడానికి దీదీ పావులు కదుపుతున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోకూడదని మమత వ్యూహాత్మక అడుగులు మొదలుపెట్టారు. అందులో భాగంగా తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీట్లో కూర్చోబెట్టడం ద్వారా తాను రాష్ట్ర రాజకీయాలు వీడితే తన వారసుడు అతనే అనే సంకేతాలిచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1-2 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడమో, ఓట్ల వాటా పెంచుకోవడమో కాదు, బీజేపీ మీద యుద్ధం చేసి గెలవడమే తమ లక్ష్యమన్న అభిషేక్ మాటలు మమత అంతరంగాన్ని చాటుతున్నాయి. 2011 నుంచి 2021 వరకు 3 ఎన్నికల్లోనూ హోరాహోరీ పోరులోనే దీదీ విజయం సాధించారు. ప్రతి విజయంతో ఆమె మరింత రాటుదేలుతున్నారు. బీజేపీ ధాటికి వీకైన విపక్ష శిబిరానికి ఇప్పుడు మమత లాంటి దూకుడు అవసరం ఉంది. 66 ఏళ్ల మమతా బెనర్జీ ప్రస్తుత అవకాశాన్ని అందుకోలేకపోతే 2026 వరకు సీఎంగానే ఉండిపోవాల్సుంటుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ రాజకీయాలకు రాలేకపోతే 2029 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పటికి దీదీ వయస్సు 75 ఏళ్లు నిండిపోతాయి. అయితే ఆ సమయానికి యువనేతలు జాతీయ స్థాయికి ఎదిగితే మమతకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంది.
అందుకే ఇప్పుడు వచ్చిన అవకాశాన్నే అందుకోవాలని దీదీ భావిస్తున్నారు. ముందలే ఆమె క్యాండిడేట్గా వస్తే వ్యతిరేకత వస్తుంది. తర్వాత ఆమె పర్సనాలిటీ కూడా ఎక్కువ యాజిటేషను, ఎక్కువ తగాదాలు. ఇది కూడా కంట్రీకి, దేశానికి సూటబుల్లా? దేశంలో నమ్ముతారా? ఇలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా పదవిస్తే ఎంతవరకు వెళ్తుంది? అంతా ఫ్రీబీ చేస్తుందా? ఇది పరిపాలించగలదా? జాగ్రత్తగా మనం ముందరికి తీసుకెళ్దా? ఆ ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఆమె తెలివితేటలుగా వెనక్కి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ని తప్పించాలి. శరద్ పవార్ను ముందలు తీసుకొద్దాం, ఇంకోళ్ళు ఎవరినో తీసుకొద్దాం. ఆ డిబేట్ ముందరికి తీసుకెళ్ళాక ఇంకో నాయకుడు నరేంద్ర మోడీని ఛాలెంజ్ చేస్తారు అని ఆమె అడిగేసుకుని మైనారిటీస్ అందరం చేతిలో పెట్టుకుంటే కొన్ని రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం ఇలాంటి రాష్ట్రాలు, కేరళతో సహా మనకు ఒక మంచి పలుకుబాటు వస్తుందని ఆ ఆశ కూడా ఉన్నాయి. విపక్ష నేతల్లో దీదీతో పాటు మాయావతి, శరద్ పవార్, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ వంటి నేతలు జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ద్వారా జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని భావించారు. జాతీయ రాజకీయాలకు ప్రత్యామ్నాయ నేతగా కనిపించిన మాయావతి వ్యక్తిగత సమస్యలతో ఇప్పుడు సైలెంట్ అయ్యారు. శరద్ పవార్కు వయోభారం అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి. నితీష్ కుమార్కు రాజకీయ అనుభవం ఉన్నా బీజేపీతో రాజీపడి ఎన్డీఏలో కొనసాగుతున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు ఇప్పటికే 75 ఏళ్లు దాటాయి. ఆయన ఏనాడూ నేషనల్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక లాలూ, ములాయం తమ వారసుల భవిష్యత్తుకే ప్రాధాన్యమిస్తున్నారు. వారికి జాతీయ స్థాయిలో పట్టులేదు. 2019 ఎన్నికల్లో బీజేపీకి దేశంలోని మొత్తం ఓట్లలో 25.16%, నమోదైన ఓట్లలో 37.76% వాటా దక్కింది. మొత్తం ఓట్లలో 74.84%, పడిన ఓట్లలో 62.24% అధికార పక్షానికి వ్యతిరేకంగా వెళ్లినట్లుగా తెలుస్తోంది. అంటే ప్రతిపక్షాలను ఏకతాటిపై నడిపించేంత నేత లేకపోవడం, ఎక్కడికక్కడ విపక్షాలు ఒంటరిగా వెళ్లడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అధికార పార్టీ 37.76% ఓట్లతోనే గెలుపు తీరం చేరింది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో తేడా కనిపిస్తోంది. ఎన్డీఏ సర్కార్ పనితీరును ప్రశ్నిస్తూ జనంలోకి వెళ్లేందుకు కరోనా రెండో ఉధృతి పరిణామాలు ప్రతిపక్షాలకు బలమైన ఆయుధంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ బలాన్ని తగ్గించకపోయినా ప్రతిపక్షాలు తమ బలాన్ని ఏకం చేసుకోగలిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నది పరిశీలకుల అంచనా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేక కూటమిగా ప్రతిపక్షాలు కలిసి వస్తే ముందుండి నడిపే అవకాశాలు మమతకే ఎక్కువగా ఉన్నాయి. నిజానికి గతంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు జరిగే సమయంలో మమత, జయలలిత, మాయావతిల్లో ఎవరో ఒకరి నాయకత్వంలో మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలన్న చర్చలు నడిచాయి. ఆ సమయంలో అవి సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి క్రమంగా వీక్ అవుతోంది. ఇప్పుడు ఆ పార్టీ ఖాళీ చేసిన స్థానాలను విపక్షాలన్నీ కలిసి భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ప్రధానమంత్రి రేస్ అనగానే డజన్ పేర్లు వినిపించేవి. దీంతో ప్రతిపక్షానికి ఎవరు నాయకత్వం వహించాలన్న చర్చ నడిచేది. అయితే ఇప్పుడు అలా కాదు. దీదీకే పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. అంచనాలు, అభిప్రాయాలు సరే. అన్ని పార్టీలు ఒక్కతాటి మీదకొస్తాయా? వచ్చినా కుదిరిన ఏకాభిప్రాయం ఎన్నాళ్లుంటుంది? ఒకవేళ ఉన్నా ఆ దోస్తీ ఎన్నాళ్లు కొనసాగుతుందన్నది ఇప్పుడు మరో సందేహం. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.